వెల్కమ్ టు స్పెషల్ స్టోరీ. సమకాలీన అంశాలు పరిణామాల వెనుకున్న సామాజిక రాజకీయ కోణాలను విశ్లేషించే ప్రత్యేక కార్యక్రమం స్పెషల్ స్టోరీకి స్వాగతం. స్పెషల్ స్టోరీ తేలిన పంచాయతీ. ఆంధ్రప్రదేశ్లో సర్కార్ వర్సెస్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ వివాదానికి తెరపడినట్లయింది. పంచాయతీ ఎన్నికల నిర్వహణపై గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠ వీడింది. స్థానిక ఎన్నికలు యథావిధిగా నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఎన్నికలు నిలిపివేయాలంటూ ప్రభుత్వంతో పాటు ఉద్యోగ సంఘాలు దాఖలు చేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టేసింది. రాజ్యాంగ విచ్ఛిన్నాన్ని అంగీకరించమని ధర్మాసనం తేల్చి చెప్పింది. వ్యాక్సినేషన్ ఎన్నికలకు అడ్డంకి కానే కాదని పేర్కొంది. ఉద్యోగ సంఘాల చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తున్నాయని రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్ణయంలో జోక్యం చేసుకోమని తెలిపింది. కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడేమో ఎన్నికలు కావాలన్నారు, ప్రభావం తగ్గినప్పుడేమో వద్దంటున్నారని కోర్టు పేర్కొంది. దేశంలో రాజ్యాంగబద్ధమైన వ్యక్తులు ఏం చేయాలి, ఏం చేయకూడదు అని కోర్టు చెప్పాలా, ఎన్నికలు వాయిదా వేసుకుంటూ వెళ్లడం సరికాదని కోర్టు వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్లో పంచాయతీ ఎన్నికల వివాదాన్ని సుప్రీంకోర్టు పరిష్కరించింది. పంచాయతీ ఎన్నికలు యథావిధిగా నిర్వహించిన సుప్రీంకోర్టు ఆదేశాలను ఏపీ సర్కార్ ఇప్పుడు అమలు చేయక తప్పదు. అయితే ఎన్నికల నిర్వహణపై మొదటి నుంచి ఇటు రాష్ట్ర ఎన్నికల సంఘం అటు రాష్ట్ర ప్రభుత్వం మధ్య నెలకొన్న ఘర్షణ ప్రజాస్వామ్యానికి మంచిది కాదనేదే సర్వత్రా వ్యక్తమవుతున్న అభిప్రాయం. సుప్రీంకోర్టు కూడా రెండు వ్యవస్థల ఈగో ఫీలింగ్ వల్లే ఈ సమస్య తలెత్తిందనే కామెంట్స్ చేయడంతో ఏపీలో రాజకీయంగా పాలనపరంగా ప్రత్యేక పరిస్థితులని స్పష్టమవుతోంది. ఏపీ పంచాయతీ ఎన్నికల వివాదంలో ఇమిడి ఉన్న రాజకీయాలు, వాటి పర్యవసానాలు ఎలా ఉంటాయనే అంశాలను ఇవాళ విశ్లేషిద్దాం. ఏపీలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సుప్రీంలో అడ్డంకులు తొలగిపోవడంతో స్టేట్ ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలను రీషెడ్యూల్ చేశారు. రీషెడ్యూల్ చేసిన మేరకు రెండో దశ ఎన్నికలను మొదటి దశగా మార్చారు. మూడో దశ ఎన్నికలను రెండో దశగా మార్చారు. నాలుగో దశను మూడో దశగా, మొదటి దశను నాలుగో దశగా మార్చారు. మార్చిన షెడ్యూల్ ప్రకారము ఫిబ్రవరి 9 నుంచి 21 మధ్య ఈ ఎన్నికలు జరుగుతాయి. మొదటి దశ ఈ నెల 29 నుంచి నామినేషన్ స్వీకరిస్తారు. మరోవైపు సుప్రీంకోర్టు తీర్పుతో ఎన్నికల నిర్వహణకు స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఏర్పాట్లు ముమ్మరం చేశాయి. కేంద్ర కేబినెట్ కార్యదర్శికి ఆయన లేఖ రాశారు. ఎన్నికలు జరపాలని సుప్రీంకోర్టు చెప్పిందని, అయితే కొన్ని ఉద్యోగ సంఘాలు సహకరించబోమని ప్రకటిస్తున్నాయని లేఖలో పేర్కొన్నారు. అందువల్ల కేంద్ర ప్రభుత్వ సిబ్బందిని కేటాయించాలని లేఖలో కోరారు. అయితే ఈ లేఖకు సంబంధించి అంత ప్రాధాన్యత ఏమీ ఉండకపోవచ్చు. ఎందుకంటే ఎప్పుడైనా కూడా ఎన్నికల విధుల కోసం సిబ్బంది కావాలనుకున్నప్పుడు ఈ విధంగా లేఖలు రాయడం సహజమే. అయితే ఇక్కడ ఎన్నికల కమిషనర్ తొందరపడి ఈ లేఖ రాశారు అనేటువంటి విమర్శలు వస్తున్నాయి. చీఫ్ సెక్రటరీతో భేటీ అయ్యి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు సహకరిస్తారా లేదా తేల్చుకున్న తర్వాత ఈ మేరకు వ్యవహరించి ఉంటే బాగుండేదని. అయితే ఎక్కడైనా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను వాడుకోవాల్సిన అవసరం వస్తే ఇక ప్రొటెక్షన్కి సంబంధించి, భద్రతా బలగాలకు సంబంధించి పారామిలిటరీ బలగాలను ఎన్నికల సందర్భంలో వాడుతుంటారు. దానికోసం కూడా ఎలక్షన్ కమిషన్ ఈ రకమైనటువంటి లేఖలు రాస్తుంటుంది. ఇది రొటీన్ లేఖలే అనేటువంటి అభిప్రాయాలు ఉన్నప్పటికీ కూడా చీఫ్ సెక్రటరీతో భేటీ అయిన తర్వాత ఆ మేరకు లేఖలు రాస్తుంటే బాగుండేదనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇక ఈ పంచాయతీ ఎన్నికలపై సుప్రీం తీర్పును అధికార వైఎస్ఆర్సీపీ అంగీకరించింది, గౌరవిస్తున్నామని చెప్పింది. ఆ పార్టీ తరఫున సజ్జల రామకృష్ణారెడ్డి ఏ విధంగా స్పందించారో చూద్దాం. పంచాయతీ ఎన్నికలపై సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తున్నట్లు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ప్రజారోగ్యం కోసమే ఇన్ని రోజులు ఎన్నికలు వద్దనుకున్నామని, ఎవరైనా పైచేయి సాధించాలని ఎన్నికల వాయిదా కోరలేదన్నారు. ప్రభుత్వానికి ఎలాంటి బహిష్కారాలు లేవని వెల్లడించారు. సజ్జల స్టేట్ ఎలక్షన్ కమిషన్ నిర్ణయించే వల్లే ఎన్నికలు జరుగుతాయని స్పష్టం చేశారు. అయితే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను మధ్యలోనే నిలిపివేసి పంచాయతీ ఎన్నికలు నిర్వహించడంలో కుట్ర ఉందని ఆరోపించారు. వ్యాక్సినేషన్పై కేంద్ర ప్రభుత్వంతో చర్చించనున్నట్లు పేర్కొన్నారు. వ్యాక్సినేషన్ ఎన్నికలు ఒకేసారి నిర్వహిస్తే గందరగోళానికి దారితీస్తుందని సుప్రీంకు తెలిపినట్టు చెప్పుకొచ్చారు. ఎన్నికల ద్వారా కరోనా పెరిగితే స్టేట్ ఎలక్షన్ కమిషన్దే బాధ్యత అని సజ్జల కీలక వ్యాఖ్యలు చేశారు. సజ్జలు ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. కాపాడుకుంటూ వచ్చి ఈ క్షణంలో గాలి వదిలేసినట్టు ఉండకూడదనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం స్టేట్ ఎలక్షన్ కమిషన్ ప్రతిపాదించిన ఎన్నికలను వాయిదా వేయాలని కోరిన విషయం
ఆ విషయం మీదే కోర్టులో వరుసగా కోర్టులలో వ్యాజ్యాలు నడిచిన విషయం అందరికీ తెలిసిందే. మేము ముందు చెప్పాము, ఇప్పుడు చెప్తున్నాం. అంతిమంగా నిర్ణయించాల్సింది న్యాయస్థానం. అందులో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు దగ్గర కూడా వెళ్ళాం. సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును అమలులోకి తీసుకురావాలని, దాని మీద డివిజన్ బెంచ్ ఇచ్చిన హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును కొట్టివేసి దీన్ని సింగిల్ జడ్జి బెంచ్ ఇచ్చిన తీర్పును అమలులోకి తీసుకురావాలని సుప్రీంకోర్టుకు పోతే సుప్రీంకోర్టు లేదు, ఎన్నికలను కొనసాగించాలి, వాటెవర్ ఎలక్షన్ కమిషన్ ఆదేశాల ప్రకారం. యాజ్ ఫార్ యాజ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినంత వరకు మేము ముందు చెప్తున్నాం, తర్వాత చెప్తున్నాం, ఎన్నికల్లో పోటీ చేయడము లేదా దాంట్లో గెలవడము అనేది దాదాపు మా పుట్టుకు నుంచే ఎన్నికల్లో పోటీ చేయడం అనేది చాలా అలవోకగా దాన్ని ఫేస్ చేసుకుంటూ వచ్చిన పార్టీ, ఎవరు రెడీగా ఉండే పార్టీ, ఎప్పటికైనా దేనికైనా సిద్ధంగా ఉన్న పార్టీ. కింద నాయకులు, గ్రాస్ రూట్స్ నాయకుల వరకు అందరం రెడీగా ఉన్నాం. ఖచ్చితంగా దీని వెనక ఒక రకమైన కుయుక్తులు అనేటివి ఉన్నాయనే విషయం ఒక సింపుల్ విషయం దీని ద్వారానే తెలుస్తుంది. ఏది, మిడ్ ప్రాసెస్లో ఆగిన, సగంలో ఆగిన ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలను పక్కన పెట్టి, మున్సిపల్ ఎన్నికలను పక్కన పెట్టి కొత్తగా పంచాయతీ ఎన్నికలు తీసుకురావడంలోనే ఏదో వేరే ఆలోచనతో ఇవి చేసినారనేది అర్థం. ఎస్, అధికార వైఎస్ఆర్సీపీ రియాక్షన్ చూసాం. అయితే మొదటి నుంచి రాష్ట్ర ఎన్నికల కమిషనర్కు రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య ఈ రకమైనటువంటి వైరం నడుస్తూనే ఉంది. ఇది రెండో భంగపాటు. గతంలో 2020 మార్చిలో ఎన్నికలను వాయిదా వేసినప్పుడు కూడా అంతే వైల్డ్గా రియాక్ట్ అయింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఏకపక్షంగా స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఎన్నికల్ని వాయిదా వేసిందని. అప్పుడు కూడా ఎలక్షన్ కమిషను కొంత సంయమనం పాటించి రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి ఎన్నికలను వాయిదా వేసి ఉంటే బాగుండేది. ఆ విషయంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కూడా తొందరపడ్డారనేటువంటి విమర్శలు వచ్చాయి. అప్పుడు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు 2020 మార్చి 7న షెడ్యూల్ ఇచ్చారు. ప్రక్రియ మొదలైంది. కొన్ని ఏకగ్రీవాలు ఎంపీటీసీ స్థానాలకు, జెడ్పీటీసీ స్థానాలకు ఏకగ్రీవాలు జరిగాయి. మార్చి 15న కరోనా తీవ్ర రూపం దాల్చడంతో ఎన్నికలను వాయిదా వేశారు. కొన్ని వారాల తర్వాత కరోనా తగ్గుముఖం పట్టిన తర్వాత ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు. దాంతో విభేదించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా ఎన్నికల కమిషనర్ పదవికి ఎసరు పెట్టింది, ఆర్డినెన్స్ తెచ్చింది, ఆయన పదవీ కాలాన్ని కుదించింది. దాంతో ఆయనే తన పదవిని కాపాడడం కోసం న్యాయ పోరాటం చేశారు. హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం తెచ్చినటువంటి ఆర్డినెన్స్ను చెల్లుదని కోర్టు తీర్పిచ్చింది. దానిపైన రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేసింది. సుప్రీంకోర్టు ఇందులో స్టే ఇవ్వడానికి నిరాకరించింది. దాంతో హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారము తిరిగి ఎన్నికల కమిషనర్గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ నియమించాల్సి వచ్చింది. ఈ మధ్యకాలంలో జస్టిస్ కనకరాజును ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల కమిషనర్గా నియమించి భంగపడింది. అది మొదటి భంగపాటు అయితే ఇప్పుడు రెండో భంగపాటు. ఇప్పుడు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వము అలాగే స్టేట్ ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇద్దరు ఈగో ఫీలింగ్స్లోకి వెళ్ళారని సుప్రీంకోర్టు చెప్పింది. కొంత సమన్వయంతో వ్యవహరించి ఉన్నట్టయితే బాగుండేది. ఆ సమన్వయం ఏ విషయంలో అంటే, ప్రజలు, ఇటు ఉద్యోగులు 5 లక్షల మంది ఉద్యోగులు, ప్రభుత్వ సిబ్బంది కావచ్చు, అటు ఓటు వేసేటువంటి ప్రజలు కావచ్చు, వాళ్ళ ఆరోగ్యాన్ని, ఇప్పుడు కరోనా వ్యాక్సినేషన్, ఈ అంశాలను పరిగణలోకి తీసుకొని ఈ ఎన్నికల నిర్వహణ విషయంలో పట 2 రాజ్యాంగ వ్యవస్థలు, రాష్ట్ర ప్రభుత్వము, రాష్ట్ర ఎన్నికల సంఘం సమన్వయంతో వ్యవహరించి ఉంటే బాగుండేది అనేది సర్వత్రా వ్యక్తమవుతున్న అభిప్రాయం. ఆ విషయంలో ఎవరికి వారే పంతాలకు పోయారు, భేషజాలకు పోయారు. దాంతో ఈ పరిస్థితి వచ్చింది అనేది, ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదనేటువంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపైన ఇతరత్ర పొలిటీషియన్స్ ఏ విధంగా రియాక్ట్ అయ్యారో చూద్దాం. బీజేపీ ఏ విధంగా రియాక్ట్ అయిందో చూద్దాం. ఎన్నికలపై సుప్రీంకోర్టు తీర్పును బీజేపీ స్వాగతిస్తుందన్నారు రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి. శాంతియుతంగా ఎన్నికలు జరగాల్సిన అవసరం ఉందన్నారు. పంచాయతీ ఎన్నికలు జరిగితే పాలక వర్గాలు ఏర్పడతాయని, కేంద్రం నుంచి నిధులు వస్తాయన్నారు విష్ణువర్ధన్ రెడ్డి. ఏదైతే ఈరోజు గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు సంబంధించిన తీర్పు ఏదైతే ఉందో దీన్ని స్వాగతించేటువంటి అంశం. స్థానిక సంస్థల ఎన్నికలు జరగాలి, స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే
పాలకవర్గాలు వస్తాయి, కేంద్ర ప్రభుత్వం సంబంధించి పెద్ద ఎత్తున నిధులు వస్తాయి. కాబట్టి జనసేన, భారతీయ జనతా పార్టీ సంయుక్తంగా మా మద్దతుదారులు ఈ ఎన్నికల్లో పోటీ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్లో ఏవైతే జరగబోయేటువంటి ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ప్రశాంతమైన ఎన్నికలు జరగాలని, ప్రజాస్వామ్యమైన ఎన్నికలు జరగాలని బీజేపీ భావిస్తుంది. అదే సందర్భంలో ఎన్నికల కమిషన్కు గతంలో జరిగినటువంటి కొన్ని ఎన్నికలకు సంబంధించినటువంటి దాదాపు జరిగిన ఏకగ్రీవాలు, ఆ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్లో గతంలో జరిగినటువంటి దౌర్జన్యాల మీద ఇదే నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు కూడా భారతీయ జనతా పార్టీ ఫిర్యాదు చేసింది. పాత ఎన్నికల నోటిఫికేషన్ కూడా రద్దు చేసి ఆ ఎన్నికలకు కూడా కొత్త నోటిఫికేషన్ విడుదల చేయాలని భారతీయ జనతా పార్టీ కోరుతుంది. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు అనేటువంటివి నిరంతరమైనటువంటి ప్రక్రియ. ఎన్నికలు ప్రజాస్వామ్యంగా జరగాలి. ఈరోజు దాని తర్వాతనే అనేక రకాలైనటువంటి అభివృద్ధి స్థానిక సంస్థల ద్వారా ముందుకెళ్తుందని చెప్పి బీజేపీ భావిస్తుంది. జనసేన, బీజేపీ సంయుక్తంగా మంచి ఫలితాలు సాధిస్తుందని చెప్పి కూడా మేము భావిస్తున్నాం. ఎస్, బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్లో ఒక కీలకమైనది ఉంది. ఎన్నికలు జరిగితే కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వస్తాయి, 14th ఫైనాన్స్ కమిషన్. అయితే ఈ పంచాయతీల గడువు 2018 ఆగస్టులోనే ముగిసింది. అప్పుడే ఎన్నికలు జరగాల్సి ఉండే. అప్పుడు చంద్రబాబు ప్రభుత్వం ఉంది. అప్పుడు ఎన్నికలు నిర్వహించాల్సిందిగా అప్పటి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర ఎన్నికల సంఘానికి నివేదించినప్పటికీ ఫలితం లేకపోయింది. అప్పుడు కూడా ఇదే ఎలక్షన్ కమిషనర్ ఉన్నారు, నిమ్మగడ్డ రమేష్ కుమారే. అప్పుడు కూడా స్టేట్ ఎలక్షన్ కమిషనర్గా ఉన్నారు, చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నారు. చంద్రబాబు నియమించినటువంటి ఎలక్షన్ కమిషనరీనే. కానీ ఎందుకనో పంచాయతీ ఎన్నికలను నిర్వహించడంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ 2018లో విఫలమైంది. అప్పుడే నిర్వహించినట్టయితే నిధులు వచ్చి ఉండేటివి. ఆ విషయం లోపల ఈ మేరకు ఆయన విమర్శల పాలు అవుతూనే ఉన్నారు. ఇక ఈ అంశంపైన టీడీపీ ఏ విధంగా స్పందించో చూద్దాం. టీడీపీకి సంబంధించిన సీనియర్ మోస్ట్ లీడర్ యనమల రామకృష్ణ స్పందించారు. సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని టీడీపీ నేత యనమల రామకృష్ణ ప్రకటించారు. సీఎం జగన్ ఎంత అహంభావంతో వ్యవహరించారో సుప్రీంకోర్టు వ్యాఖ్యల నిదర్శనమన్నారు. చట్టానికి, రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఎన్నికలను ఆపాలనుకోవడాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించిందన్నారు. ప్రభుత్వం ఎన్నికల సంఘానికి సహకరించాలని యనమల రామకృష్ణ డిమాండ్ చేశారు. యనమల ఏమంటాడో చూద్దాం. పంచాయతీ ఎలక్షన్స్కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అనే దాన్ని తెలుగుదేశం పార్టీ పూర్తిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. దీన్ని బట్టి చూస్తూ ఉంటే, సుప్రీంకోర్టు చేసినటువంటి కామెంట్స్ కూడా చూస్తూ ఉంటే, రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంత ఎగోయిస్ట్గా బిహేవ్ చేశాడు అనే దాని మీద సుప్రీంకోర్టు కూడా కామెంట్ చేయడం. అంటే ఈ ప్రభుత్వం చట్టాలకు వ్యతిరేకంగా, రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఏదో వంకని ఎలక్షన్స్ ఆఫ్ చేయాలనేటువంటి ప్రయత్నం చేయడం, దానికి ఎంప్లాయీస్ కూడా పిటిషన్లు వేసి ఒత్తాసు పలకడాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించడం జరిగింది. దీన్ని కూడా తెలుగుదేశం పార్టీ ఆహ్వానిస్తూ ఉంది. ఇంకా రెండో వైపు చూడకుండా వెంటనే పంచాయతీ ఎన్నికలు జరపాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో ఉంది. అంచేత ప్రభుత్వం పూర్తిగా సహకరించాలి, అధికారులు కూడా పూర్తిగా సహకరించాలి. రెండో వైపు చూడకుండా ఈ ఎలక్షన్స్ సజావుగా పూర్తయ్యడానికి ప్రభుత్వం, ఎలక్షన్ కమిషన్ కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరిగే విధంగా ఎలక్షన్ కమిషన్ అన్ని చర్యలు తీసుకోవాలి. ఒకవేళ ఏదైనా ప్రభుత్వం అరాచకాన్ని సృష్టించడానికి ప్రయత్నాలు చేస్తే ఎలక్షన్స్లో, దాని మీద తగినటువంటి నిర్ణయం ఎలక్షన్ కమిషన్ కూడా తీసుకోవాలి. అంచేత రాజ్యాంగాన్ని, రాజ్యాంగం యొక్క విధుల్ని, రాజ్యాంగం యొక్క విలువల్ని కాపాడవలసినటువంటి బాధ్యత ప్రజాప్రతినిధులు మన అందరం. ఎస్, యనమల చేసేటువంటి కామెంట్స్లో కీలక అంశాలు, ఈ రాజ్యాంగం సంబంధించిన అంశాలు 73వ రాజ్యాంగ సవరణ, 74వ రాజ్యాంగ సవరణ. ఇది చాలా బలమైనటువంటి రాజ్యాంగ సవరణ. స్థానిక సంస్థలను బలోపేతం చేసేటి వాళ్ళకి రాజ్యాంగ ప్రతిపత్తిని కల్పించినటువంటి సవరణలు ఇవి. మణిశంకర్ అయ్యారు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా. అప్పుడు రాజీవ్ గాంధీ, ఆ తర్వాత పివి నరసింహారావు ప్రభుత్వ హయాంలో ఇవి అమల్లోకి వచ్చాయి. పంచాయతీల విధులకు సంబంధించినటువంటి 29 అంశాలను కూడా అప్పుడు 11th షెడ్యూల్లో పొందుపరిచారు. ఆ 73వ రాజ్యాంగ సవరణ ఇచ్చినటువంటి అధికారాలతోటే ఇవాళ రాష్ట్ర ఎన్నికల సంఘం అనేది ఇంత బలంగా కనపడుతోంది. తిరుగులేని అధికారాలు ఉన్నాయి కాబట్టే 243 క్రే ప్రకారం
ఆర్టికల్ 243K ప్రకారము ఈ విధంగా చీఫ్ సెక్రటరీని ఇతర ఉన్నతాధికారులను సమావేశపరిచి ఎన్నికలకు సమాయత్తం చేయాలని యనమల సూచించినటువంటి పాయింట్ లోపల ప్రభుత్వ సంఘాలని కూడా సహకరించాల్సినటువంటి అవసరం ఉంది. సుప్రీంకోర్టు కూడా ఇదే పాయింట్అవుట్ చేసింది. ఎలక్షన్ కమిషన్ నిర్వహించినటువంటి సమీక్షా సమావేశానికి అధికారులు వెళ్ళకపోవడం అనేది కరెక్ట్ కాదు. అధికారులకు వీటితో సంబంధం ఏంటి అనేది ఇక్కడ నిజంగా కూడా అధికారుల వైఖరిలో కూడా కొంత మార్పు రావాల్సిన అవసరం ఉంది. రాజ్యాంగ సంస్థలు నిర్వహించేటువంటి సమీక్షా సమావేశాలకు వెళ్ళి ఉండాల్సి ఉంది. ఒకవేళ వ్యాక్సినేషన్ అంశం కనుక ఉన్నట్టయితే అక్కడ లేవనెత్తి వ్యాక్సినేషన్ ఉంది, ఏ విధంగా చేద్దాం, ఇది సుప్రీంకోర్టు కూడా చెప్పింది. అదే సమన్వయంతో వ్యవహరించాలి. ఆ సమన్వయం అనేటువంటిది రెండు వైపుల నుంచి ఉండాలి. ఉన్నతాధికారులు కూడా ఇప్పటికైనా సహకరించినట్టయితే సజావుగా జరగడానికి ఆస్కారం ఉంటుంది. ఇక లెఫ్ట్ పార్టీలు ఏ విధంగా స్పందించాయో చూద్దాం. సిపిఐ జాతీయ నేత నారాయణ దీనిపైన స్పందించారు. పంచాయతీ ఎన్నికలపై సుప్రీంకోర్టు తీర్పుతో ఏపీలో ప్రశాంత వాతావరణం ఏర్పడినట్లయిందన్నారు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. సీఎం జగన్ రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఎన్నికలను వాయిదా వేసేందుకు ప్రయత్నించారని విమర్శించారు. ఇప్పటికైనా కోపతప్పాలు మానేసి స్టేట్ ఎలక్షన్ కమిషను, ప్రభుత్వము, ఉద్యోగులు సామరస్యపూర్వకంగా కలిసి పనిచేయాలన్నారు నారాయణ. నారాయణ ఏమంటారో చూద్దాం. చివరికి ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరిస్థితి ప్రశాంత పడడానికి అవకాశం ఏర్పడింది. ఒకవైపు ప్రభుత్వం, ఇంకొక వైపు ఎన్నికల కమిషన్, రెండూ ప్రభుత్వ యంత్రాంగాలైనా విద్వేషపూరిత వాతావరణం కల్పించబడింది. ఒకవైపు ఎన్నికల కమిషన్ మొండి అని అనుకుంటారు, కానీ ఆయన రాజ్యాంగం ఇచ్చిన బాధ్యత నిర్వహించడానికి గట్టిగా పట్టుబట్టారు. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి రాజ్యాంగ వ్యతిరేకమైన పద్ధతుల్లో లేదా రాజ్యాంగ అతీతమైన పద్ధతుల్లో మొండి పట్టుదలగా ఎన్నికల వాయిదాన్ని ప్రయత్నించాడు. చివరికి ఘర్షణ రాష్ట్ర స్థాయిలో, కేంద్ర స్థాయిలో, న్యాయస్థానంలో ఇది పరిష్కరించబడింది. ఇప్పటికైనా పాత కోపతాపాలు మానేసేయండి. ఈరోజు నుంచి ఒక నూతన వాతావరణం కల్పించుకోండి. ప్రభుత్వ ఉద్యోగస్తులు కొంచెం ఎక్కువ మాట్లాడవచ్చు, వాళ్ళు కూడా దాన్ని కన్విన్స్ అవుతారు. ప్రభుత్వం కన్విన్స్ కావాలా? ఎస్, సిపిఐ నారాయణ చేసేటువంటి సూచనలు చాలా ప్రాక్టికల్గా ఉన్నాయి. ప్రభుత్వము, ఎన్నికల సంఘం రెండు సమన్వయంతో పనిచేసినట్టయితేనే ఈ సమస్యకు పరిష్కారం అవుతుంది. ఇప్పటికైనా బేషాలకు పోకుండా ఈ వ్యవస్థలు ఆ విధంగా పనిచేయాలి. గతంలో కూడా పనిచేసినట్టయితే ఈ సమస్య వచ్చి ఉండకపోయేది. ఇటు రెండు వ్యవస్థలు కూడా ఈగో ఫీలింగ్స్ వెళ్ళాయి అనేదే సుప్రీంకోర్టు కామెంటు. పంచాయతీ ఎన్నికల నిర్వహణ సజావుగా జరగాలంటే ఉద్యోగ సిబ్బంది కీలకంగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఆ ఉద్యోగ సిబ్బందే వ్యాక్సినేషన్ ప్రక్రియ జరుగుతోంది కాబట్టి ఇప్పుడు ఎన్నికలు వద్దు, వ్యాక్సినేషన్ అయిపోయిన తర్వాత మార్చిలో పెట్టుకోండి అని చెప్పేసి వాళ్ళు ప్రభుత్వాన్ని, ఎలక్షన్ కమిషన్ను కోరారు. కానీ ఎలక్షన్ కమిషన్ మాత్రం ఇతర రాష్ట్రాల్లో కూడా ఎన్నికలు జరిగాయి, దీనికి ముడిపెట్టకండి అని చెప్పేసి ఎన్నికలు నిర్వహించాల్సిందే, మీరు విధుల్లో పాల్గొనాల్సిందే అని చెప్పేసి తేల్చి చెప్పింది. కానీ వాళ్ళు మాత్రం తమ వాదన వినండి, తమ గోడును వినండి అని చెప్పేసి చెప్తున్నారు. ఉద్యోగాల సంఘాల నేతలు, ఎంప్లాయీస్ ఫెడరేషన్ వెంకటరామరెడ్డి, అట్లాగే ఎన్జిఓస్ సంఘం నేత చంద్రశేఖర్ రెడ్డి, అట్లాగే ఏపీ జేఏసీ అమరావతి నాయకుడు బొప్పరాజు ఏం మాట్లాడారో చూద్దాం. సుప్రీంకోర్టు తీర్పుపై మా నిర్ణయాన్ని రేపు ప్రకటిస్తామన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షుడు వెంకటరామరెడ్డి. ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య కౌన్సిల్ మీటింగ్లో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఎన్నికలు వద్దని మేము ఎప్పుడు చెప్పలేదని, ఉద్యోగులకు ఆరోగ్య భద్రత కల్పించి ఎన్నికలు జరపాలని కోరామన్నారు ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షుడు వెంకటరామరెడ్డి. ఆయన ఏమంటారో చూద్దాం. ఎప్పుడైనా ఎలక్షన్లో తీసుకోవాలంటే వ్యాక్సిన్ వేసి తీసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు అదే కోరుతున్నాం, ఫస్ట్ అదే కోరినాం, ఇప్పుడు అదే కోరుతున్నాం. అంటే నెక్స్ట్ మీ మీటింగ్ అని పెట్టుకుని రేపు మధ్యాహ్నం కోర్టు తీర్పును పరిశీలించడానికి మా ఈసీ మీటింగ్ పెట్టుకుని దాంట్లో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. అంటే మరో కీలకమైన అంశం మీ మీద అభియోగం అనేది డీజీపీకి కూడా నిమ్మగడ్డ రమేష్ కుమార్ చేయడం చెప్పి వెంకటరామరెడ్డిపై నిఘా పెట్టమని కూడా కోరుతూ ఒక లెటర్ కూడా రాశారు. పెట్టమని నాకేం అభ్యంతరము, నేనేం తప్పు చేసే ఆలోచన ఉంటే నా మీద నిఘా పెట్టుకోవాలి. నిఘా ఎవరి మీద పెట్టాలో అందరికీ తెలుసు, ఎవరెవరిని పోయి హోటల్ రూమ్లో రహస్యంగా కలిసేది ఎవరు అందరికీ తెలుసు. కాబట్టి వాళ్ళ మీద పెడితే ఏదైనా ఉపయోగం ఉంటుంది, నా మీద పెడితే ఏముంది, ప్రభుత్వానికి ఖర్చు దండగా. అంటే ఒక కీలకమైన ముందు నుంచి కూడా ఒకటే డిమాండ్ చేస్తారు, వ్యాక్సినేషన్ సంబంధించిన పూర్తిగా ఇచ్చిన. ఎస్, మరో నేత బొప్పరాజు ఏమంటారో చూద్దాం. పంచాయతీ ఎన్నికలపై సుప్రీంకోర్టు తీర్పు కాపీ అందిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. మా ప్రణాళికకు పూర్తి రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఈసీపైనే ఉందన్నారు ఆయన. ప్రభుత్వం, ఈసీ కలిసి సమన్వయం చేసుకుంటే మేము సహకరిస్తామన్నారు బొప్పరాజు వెంకటేశ్వర్లు. ఆయన ఏమంటారో చూద్దాం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. ఎన్నికల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మరోపక్క రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఎస్సీసీ మధ్య సమన్వయంగా పనిచేసుకోవాలి, వీటిలో మేము జోక్యం చేసుకోబోము అనేది మాత్రం స్పష్టత ఇచ్చింది. అయితే ఉద్యోగుల సంబంధించిన భద్రతపై క్లారిటీ మాత్రం ఎంతవరకు వచ్చిందనేది చూడాల్సి ఉంది. మనతో మాట్లాడడానికి ఏపీ అమరావతి జేఏసీ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏంటి సార్, ఈరోజు సుప్రీంకోర్టులో జరిగిన వాదనలోని ఉద్యోగుల సమస్యలపై ఏమైనా వచ్చిందనుకుంటారా? సుప్రీంకోర్టు కూడా రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీన్ని ఏ విధంగా చూస్తారు? మేము ఏ రోజు కూడా ఏపీజేఎస్ అమరావతి పక్షాన ఎన్నికలు జరపొద్దని మేము అనలేదు. ఎన్నికలు జరిపేదానికి ఇప్పుడున్నటువంటి వ్యాక్సినేషన్ ఇచ్చి కొంత మాకు ఆ యొక్క భరోసాని ఆత్మబలాన్ని ఇచ్చిన తర్వాత మీరు ఎన్నికలకు ముందు లోపే వారు మరి కోర్టులకి వెళ్ళిపోవటం, ఒకరి మీద ఒకరు పంతాలకు పోయేసి జరుగుతూ ఉంది తప్ప మేము మరి పూర్తి పాఠం సుప్రీంకోర్టులో ఏమిచ్చింది కూడా చదవలేదు ఇంతవరకు. మనం వార్తల్లో చూడటమే. 2 పిటిషన్లు ప్రభుత్వ పిటిషన్ కూడా కొట్టేశారన్నారు, ఉద్యోగ సంఘాలు వేసిన దాన్ని కూడా కొట్టేశారని చెప్పి అన్నారు. అయితే ఇద్దరు సమన్వయంతో ఎన్నికలు జరుపుకోవాలని చెప్పారన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. మేము కోరేది అదే. అదేవిధంగా ప్రభుత్వం కూడా ఎలాంటి భరోసా మాకు కల్పిస్తుందో అది కూడా చూసుకొని తదనంతరం మేము ఏపీ ఎన్జిఓ నాయకుడు చంద్రశేఖర్ రెడ్డి ఏం మాట్లాడారో చూద్దాం. స్థానిక సంస్థల ఎన్నికల మీద సుప్రీంకోర్టు డెసిషన్ రావడం జరిగింది. దాంట్లో ఏపీ ఎన్జిఓస్ పక్షాన కూడా మేము ఇంప్లీడ్ అయినాం. మా ఇంప్లీడ్ పిటిషన్ కూడా సుప్రీంకోర్టు తోసిపుచ్చినట్టుగా మా దృష్టికి రావడం జరిగింది. అయితే ఉద్యోగస్తులు ఈ రోజున వ్యాక్సినేషన్ అయిన తర్వాతనే ఎన్నికల విధులు నిర్వర్తించేదానికి సుముఖంగా ఉన్నారు. లేకపోతే ఈ కరోనా ప్రభావం ఎక్కువగా ఉండి మళ్ళా ఆ కోవిడ్ పాజిటివ్ వచ్చి చాలామంది చనిపోయేదానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి మేము ఎన్నికల విధులు నిర్వర్తించలేము అని చెప్పేసి చెబుతూ ఉన్నారు. రేపు ఎన్నికల సమయంలో కరోనా ఖచ్చితంగా పెరుగుతుంది. ఎందుకంటే పక్క రాష్ట్రమైనటువంటి కేరళలో పెరిగింది స్థానిక సంస్థల ఎన్నికల ద్వారా, అదేవిధంగా జీహెచ్ఎంసీ ఎన్నికల ద్వారా మరి హైదరాబాద్లో కూడా. ఉద్యోగ సంఘాలు పూర్తిగా ఎన్నికల కమిషన్ డైరెక్షన్స్ మేరకు పనిచేయాల్సి ఉంటుంది. అయితే వాళ్ళు లేవనెత్తినటువంటి సమస్య కూడా కొంతమేరకు సమంజసమైనదే అనిపిస్తోంది. నిజంగా వాళ్ళు చెప్పినట్టుగా కేరళలో హైకోర్టు డైరెక్షన్ మేరకు లోకల్ బాడీ ఎలక్షన్స్ నిర్వహించినప్పుడు కరోనా కేసులు పెరిగాయి. అంటే సరైన ఏర్పాట్లు లేకుండా ఎన్నికలు నిర్వహించినట్టయితే ఇలాంటి ఇబ్బందులు తప్పవు. ఈ మేరకు ఇటు ఎలక్షన్ కమిషను అటు రాష్ట్ర ప్రభుత్వం సమన్వయంతో వ్యవహరించి వ్యాక్సినేషను పూర్తిగా అలాగే కోవిడ్ నిబంధనల ప్రకారము ఎన్నికలు నిర్వహించినట్టయితే బాగుంటుంది. అదే అంశాన్ని ఉద్యోగ సంఘాలు చెప్తున్నారు. అందుకనే మేము రేపు ఎల్లుండి మా సంఘాల మీటింగ్ పెట్టుకున్న తర్వాత భవిష్యత్ కార్యాచరణ చెప్తామంటున్నారు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉద్యోగ సంఘాలు తప్పనిసరిగా ఎన్నికల నిర్వహణకు సిద్ధపడాల్సిందే, వాళ్ళకు వేరే మార్గం లేదు. ఈ మేరకు ఉన్నతాధికారులు కూడా వాళ్ళకు అదే విషయాన్ని సూచిస్తారు. ఇక్కడ గోవాలో కూడా షెడ్యూల్ ప్రకారం అక్టోబర్లో లోకల్ బాడీ ఎలక్షన్స్ జరగాలే. కరోనా కారణంగా 3 నెలలు వాయిదా పడ్డాయి. మళ్ళీ వారం రోజుల క్రితం కరోనా కారణంగానే వాటిని మరో 3 నెలలకు వాయిదా వేశారు. కొన్ని రాష్ట్రాల్లో ఆ విధంగా ఉంది. మన దగ్గర జీహెచ్ఎంసీ, తెలంగాణలో జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ కూడా జరిగాయనేటువంటిదే ఈ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ వాదన. చాలా రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగాయి, అక్కడ లేని కరోనా సమస్య ఇక్కడ ఎందుకు వస్తుందన్నది. కానీ ఇప్పుడు వ్యాక్సినేషన్ అనేటువంటిది వచ్చింది కాబట్టి అది ఆ బాధ్యత మా పైన ఉంటుంది అనేటువంటిది వాళ్ళు చేస్తున్నటువంటి వాదన. ఈ మేరకు ఉద్యోగ సంఘాలు కన్విన్స్ చేసి వాళ్ళతో పనిచేయించుకోవాల్సినటువంటి బాధ్యత ఇటు ప్రభుత్వ పెద్దలపైన ఉంటుంది, అటు స్టేట్ ఎలక్షన్ కమిషన్ పైన కూడా ఉంటుంది. అలాగే ఇక్కడ కీలకమైన మరో అంశం ఏంటి అంటే 2020 ఏప్రిల్లో ఎలక్షన్ కమిషన్ పైన కేసు వచ్చినప్పుడు సుప్రీంకోర్టు ఒక కీలకమైన డైరెక్షన్స్ ఇచ్చింది. ఎక్కడైతే ఎన్నికలు ఆగాయో అక్కడి నుంచి మొదలెట్టండి అని. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఆగిపోయాయి కరోనా కారణంగా, కానీ అక్కడి నుంచి మొదలెట్టలేదు. ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్స్ ప్రతి గ్రామంలో వార్డుల సభ్యులు కూడా ఎన్నికలు జరపాల్సి ఉంటుంది కనుక దానితో పోల్చినట్టయితే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలతో పోల్చినట్టయితే ఎక్కువ సంఖ్యలో పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఇది ఎక్కువ సిబ్బందికి మనం వినియోగించుకోవాల్సి ఉంటుంది. అది కరెక్ట్ కాదు అనేటువంటిదే కొంత వైఎస్ఆర్సీపీ చెప్తోంది.
ఇతరత్రా కూడా వస్తున్నటువంటి అభిప్రాయం, దాన్ని సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును గౌరవించి ఎలక్షన్ కమిషన్ కూడా ఎక్కడైతే ఎన్నికల ప్రక్రియ ఆగిందో, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఆగాయో అక్కడే మొదలెట్టుంటే బాగుండేది అనేటువంటి అభిప్రాయాలు కూడా ప్రజాస్వామికవాదుల నుంచి వస్తుంది. అది కాకుండా గ్రామ పంచాయతీ ఎన్నికలను మళ్ళీ మొదలెట్టడంతో ఫ్రెష్గా మొదలెట్టడం వల్ల కొంత ఎక్కువ సిబ్బంది ఉపయోగపడాల్సి వస్తుంది. వ్యాక్సినేషన్ అయిపోయిన తర్వాత ఆ ఎన్నికలు పెట్టుకున్నట్టయితే ఉద్యోగ సంఘాలు కూడా అదే చెప్తున్నాయి, వ్యాక్సినేషన్ అయిపోయిన తర్వాత అయితే పూర్తి స్థాయిలో మేము పనిచేయడానికి ఇబ్బంది ఏమి ఉండదు అనేటువంటిది. ఈ కీలకమైన అంశాలు మొత్తం ఆంధ్రప్రదేశ్ చెప్తున్నటువంటిది ఏంటంటే 2 అంశాలు. ఎన్నికల సందర్భంలో ఎలక్షన్ కమిషన్ ఏ విధంగా వ్యవహరించకూడదో, అలాగే ఎలక్షన్ కమిషన్ తోటి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏ విధంగా వ్యవహరించకూడదు అనడానికి ఈ తాజా ఘర్షణ అనేటువంటిది ఉదాహరణగా నిలుస్తుంది. ఇతర రాష్ట్రాలు కానీ ఇతర ప్రజాస్వామిక రాజ్యాంగ సంస్థలు కానీ ఈ పరిణామాలన్నింటినీ ఒక అనుభవంగా తీసుకొని పునరావృతం కాకుండా జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం ఉంది. ఎప్పుడైనా కూడా ప్రజాస్వామ్యం పరిడవిల్లాలంటే రాజ్యాంగ సంస్థలు సమన్వయంతో పనిచేయాల్సిందే. సుప్రీంకోర్టు అదే చెప్పింది. 2 రాజ్యాంగ సంస్థలు, ఎన్నికల కమిషను, రాష్ట్ర ప్రభుత్వము ఈగో ఫీలింగ్స్ వల్లే ఈ సమస్య వచ్చింది అనేటువంటిది. ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక పరిస్థితులు నెలకొని ఉన్నాయి. అక్కడ పొలిటికల్గా హై టెన్షన్ ఎప్పుడూ ఉంటుంది. ప్రభుత్వం ఏం చేసినా ప్రతిపక్షాలు తప్పుపడుతూనే ఉంటాయి, ప్రతిపక్షాలు ఏం చేసినా ప్రభుత్వం తప్పుపడుతూనే ఉంటుంది. ఆ రకమైనటువంటి ఒక తీవ్రమైన రాజకీయ పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో నెలకొని ఉన్నాయి కాబట్టే ఇది ఇంత దూరం వచ్చింది. మిగతా రాష్ట్రాల్లో ఇలాంటి సమస్యలు లేవు. ఒక ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఇలాంటి తీవ్రమైన రాజకీయ పరిస్థితులు ఉన్న నేపథ్యంలోనే ఈ వివాదం తలెత్తింది. సమన్వయంతో వ్యవహరించినట్టయితేనే ఈ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయనేటువంటిది సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్. ఆ ప్రకారము ఇప్పుడు రాష్ట్ర ఎన్నికల సంఘం అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా పరస్పరం సహకరించుకుంటూ 2 వ్యవస్థలు మరో వ్యవస్థపైన విశ్వాసంతో పనిచేస్తేనే ఇక్కడ ఎన్నికలు సజావుగా జరుగుతాయి, ప్రజలకు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది, ప్రభుత్వ సిబ్బంది కూడా స్వేచ్ఛగా పనిచేయగలుగుతారు. ఇది ఇవాల్టి స్పెషల్ డ్రైవ్. మరో అంశంపై మళ్ళీ కలుద్దాం. సెలవు.